హరీష్ రావు గారు నిన్న దేవురుపురంగా ఒక భారీ రైతు దీక్షలో మాట్లాడడం జరిగింది. అసలు అవి మాటలు కాదు, రేవంత్ రెడ్డి కనుక ఆ మాటలు వినుంటే గుండె పగిలి జరిగిపోతాడు. అట్లాంటి నిక్కార్సమైన మాటలు చూడండి. కేసీఆర్ది రైతు గుండె, రేవంత్ది రాతి గుండె. రైతు కోసం ఎందాకైనా కొట్లాడతాం, రుణమాఫీ చేయకుంటే దసరా తర్వాత ఢిల్లీలోకి రాహుల్ ఇంటి ముందు ధర్నా చేస్తాం, గెలిచిన తొలి రోజే రుణమాఫీపై సంతకం అన్నారు. పాలగుర్తిలో 4314 మందికి రుణమాఫీ కాలే. రేవంత్ రెడ్డి ప్రజలను పట్టించుకోవడం లేడు. ఒక్క బస్సు తప్ప 6 గ్యారెంటీలు చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ రౌడీజం నడుస్తుంది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, మేం పరీక్షలు పెట్టిన 30,000 ఉద్యోగాలు ఇచ్చినావు. నిజంగా హరీష్ రావు గారి మాటైన ముచ్చట్లు అసలు ఒక్కొక్క ముచ్చట పిడుగు లాంటిది. అది కనుక రేవంత్ రెడ్డి చూస్తుంటే నిజంగా చెప్తా ఉన్నా గుండె వలె చనిపోవాల్సిన మాటలు రేవంత్ రెడ్డి హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. ఎంత బ్రహ్మాండమైన మాటలు అయ్యావి. ఒక్కొక్క ప్రశ్నలు ఇస్తా ఉంటే అసలు నాకు అనిపిస్తుంది ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కరెక్ట్, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బాధ్యతగా కరెక్ట్. స్టార్టింగ్ ఇంట్రడక్షనే ఇరుగా తీసిండని చెప్పుకోవచ్చు. ఒక జస్ట్ 1 మినిట్ వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ఒక్కసారి ఆ మాట విన్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక 70 సంవత్సరాలు నా వయసు. 70 సంవత్సరాల నుంచి ఎన్నో ముఖ్యమంత్రిని చూసుకుంటూ వచ్చిన, ఎన్నో పార్టీలను చూస్తూ వస్తాను. కానీ ఇటువంటి ఈ 3 కిలోల రేవంత్ రెడ్డి అయితే ఈ ఒక్క మాట చాలు, మనం పూర్తి వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క మాట చాలు. ఆ పెద్ద ఆయన చెప్పిన తన వయసు 70 సంవత్సరాలు, పేరు జింతు నాయక్. 70 సంవత్సరాల్లో ఇటువంటి 3 కిలోల రేవంత్ రెడ్డి నిన్ను ఎక్కడ చూడలే. రైతుల పరంగా కర్కోటకంగా బిహేవ్ చేస్తున్న మనిషి, రైతుల పక్షాన రాక్షసుడు రేవంత్ రెడ్డి అని నిన్న సభల ఈ ఒక్క ఆయనే కాదు చాలా మంది మాట్లాడడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి తీరు చూసుకుంటే జస్ట్ మాటలతోటే అధికారంలోకి వచ్చిండు, అంతే. మాటలతోటే అధికారంలోకి వచ్చిండు. మార్పు రావాలి, 6 గ్యారెంటీలు ముండమోపాలి, మార్పు రావాలి, రైతు బంధు ముండమోపాలి. మోపిండు, ప్రజలు ఆగమైతా ఉన్నారు, రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోవడం లేదు. కానీ ఈరోజు నిన్న జరిగిన సభల ఒక్కొక్క మాటలు రేవంత్ రెడ్డి గారు చూస్తుంటే నేను చెప్తున్నా ఆయన నిజంగా గుండె పగిలి చచ్చిపోయేటోడు. నిజంగానే అంత నిక్కదీసే ప్రశ్నలు. ఈ ప్రశ్నలు బీజేపీ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి తగిన ధీటుగా ప్రతిపక్షంలో నిలబడి ఒక్కొక్క మాట విజృంభంలా విస్తృతా ఉంటే ఆడ అనిపిస్తుంది అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ లేకుండా మాత్రం ఈ కాంగ్రెస్ గూండాలందరూ కలిసి రాష్ట్రాన్ని లూటీ చేసేటోళ్ళు బీఆర్ఎస్ నాయకులను బీజేపీ నాయకులను తరిమి కొట్టి మరి వాళ్ళ భూమిని జప్తు చేసుకున్నాం. ఇది పక్కా జరుగు. ఈరోజు అదే బీఆర్ఎస్ పార్టీ లేకుంటే సర్వమాగమయ్యేటోళ్ళు. నేను నిజంగా చెప్తా ఉన్నా, బయట నేను టాక్ చూస్తా ఉన్నా, బయట వీడియో చూస్తా ఉన్నా, చేస్తా ఉన్నా, తిరుగుతా ఉన్నా, కంటికి నిద్ర లేకుండా ప్రజలకు నిజాన్ని బయట పెట్టాలని అన్ని నిర్భయంగా అన్ని బయట పెడతా ఉన్నా. నేను అన్ని చూస్తే క్లియర్ కట్ నాకు అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ కనుక లేకుంటే ఈరోజు రాష్ట్రంలో గూండాయిజం రౌడీయిజం అనేది బీభత్సంగా పెరిగి బాహుబలి మరణించిన తర్వాత ఏ విధంగా అయితే బల్లాల దేవుడు అక్కడ ప్రజల యొక్క సొమ్మును దోచుకుంటాడో ఆ విధంగా దోచుకునేటోడు, నిజంగా దోచుకునేటోడు. నిన్నటి వీడియో చూడండి. అసలు ఈ వీడియో చూస్తే మీకు అసలు నిజంగానే అర్థమవుతుంది వాట్ ఈస్ ద నెక్స్ట్ అనేది మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో అర్థమవుతుంది. ఒక్కసారి మన ఛానల్లో విజిట్ అయ్యి ఒక్కసారి చూడడానికి అయితే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను.